హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ అఫీషియల్. సో ట్విన్స్ ఆల్రెడీ నేను ఎన్టీ స్కాన్ అండ్ టిఫా స్కాన్ రిపోర్ట్ షేర్ చేశాను. సో నా ఫైనల్ స్కాన్ చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ 34 వీక్స్ అప్పుడు నాకు కొంచెం స్టమక్ అనేది టైట్నింగ్ అయిందండి. బాగా టైట్గా అనిపించింది అండ్ ఐ వాస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ లాస్ట్ మార్చ్లో. సో ఇమ్మీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి సి సెక్షన్ అనేది చేయించుకున్నాను. సో ఇన్ కేసు మీరు నార్మల్ ప్రెగ్నెన్సీ విత్ 1 కిడ్ అయినా ట్విన్స్ అయినా కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా స్టమక్ టైట్నింగ్ అనిపించినా, ఏదైనా అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా, లేకపోతే ఏదైనా లిక్విడ్ వస్తున్నట్టు అనిపించినా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను నా లాస్ట్ పిల్లలది గ్రోత్ స్కాన్ రిపోర్ట్ చూపిస్తున్నాను. ప్లీజ్ కమ్. ఇప్పుడు బేబీ 1ది స్కాన్ రిపోర్ట్. సో యూ ఆల్ కెన్ సీ రైట్. సో ట్విన్ 1ది ప్లాజెంటా ఇస్ పోస్టీరియర్ అండ్ amniotic fluid is adequate 6.6 centimeters and fetal heart rate వచ్చేసి 159 bpm. సో జనరల్గా 140 లోపు ఉంటే అబ్బాయి, 140 పైన ఉంటే అమ్మాయి అని ఏదేదో చెప్తుంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే నా 2 బేబీస్కి ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ సేమ్ టైప్ ఆఫ్ హార్ట్ బీట్ ఉండేది. బట్ నాకు 1 గర్ల్ అండ్ 1 బాయ్. సో అవన్నీ ఫాల్స్ అని ప్రూవ్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ బీపీడీ వచ్చేసి 84.2, హెచ్సి వచ్చేసి 300.3, ఏసీ వచ్చేసి 296.5, ఎఫ్ఎల్ వచ్చేసి 65.1. సో గెస్టినేషనల్ ఏజ్ ఆఫ్ ది బేబీ is 33 weeks and 4 days. సో ద బేబీ వెయిట్ is 2 kgs 200 grams. సో ఎస్టిమేటెడ్ వెయిట్ అంత ఉండదు, ±300 grams అనేది ఉంటుంది. అండ్ నాకు యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ 16/4, బట్ నేను ముందరే చేయించుకున్నాను. ట్విన్స్ కాబట్టి ముందే చేయించుకోవాలి కాబట్టి ఈ స్కాన్ జరిగిన ఆల్మోస్ట్ 5 డేస్కి నేను సి సెక్షన్ అనేది చేయించుకున్నాను. అంటే 7th మార్చ్ రోజు నా బేబీస్ పుట్టారన్నమాట. అండ్ ఇవన్నీ డాప్లర్ స్టడీ. ఇదంతా నాకు ఐడియా లేదు, బట్ ఇండిసెస్ మీరు చూస్తున్నారు ఇక్కడ. ఇదేమో సెకండ్ బేబీది, ఇది ట్విన్ 2ది. ప్లాజెంటా వచ్చేసి యాంటీరియర్, amniotic ఫ్లూయిడ్ వచ్చేసి 4 centimeters, ఇది కూడా అడిక్వేట్గానే ఉండే. హార్ట్ రేట్ వచ్చేసి 151 bpm. అండ్ ఇవన్నీ పారామీటర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు ఫస్ట్ బేబీయే ఉన్నాయి. బీపీడీ, హెచ్సిఏ, సిఎఫ్ఎల్ కూడా సిమిలర్ టు ఫస్ట్ బేబీయే ఉన్నాయి. అండ్ గెస్టినేషనల్ ఏజ్ సేమ్ 33 weeks 6 days. అండ్ సెకండ్ బేబీ వెయిట్ వచ్చేసి సేమ్ ఇచ్చారు, 2.2 ఇచ్చారు. బట్ బేబీ వెయిట్ అనేది నా గర్ల్ బేబీ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2.2 kgs పుట్టింది. బట్ బాయ్ బేబీ చాలా తక్కువ పుట్టాడండి, ఆల్మోస్ట్ 1.9 పుట్టాడు. సో ఇక్కడ ఇచ్చినంత కరెక్ట్గా అయితే అక్యురేట్గా అయితే నాకు జరగలేదు. అండ్ నా ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇది. నో కార్డ్ అరౌండ్ ది నెక్, అంటే నెక్ చుట్టూ ఏమీ పేగులు లేవని. అండ్ డాప్లర్ స్టడీస్ ఇచ్చారు. సో లాస్ట్కి ఇంప్రెషన్ ఏమి ఇచ్చారంటే ఇద్దరు బేబీస్ బాగానే ఉన్నారు. ఇన్ కేస్ సో నేను ఈ స్కాన్కి వెళ్ళినప్పుడే డాక్టర్ ఇన్ కేస్ మీరు వాట్ వి సే సి సెక్షన్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని చెప్పారు. సో ఈ టెస్ట్ జరిగిన 5 డేస్కి అనేది నేను సి సెక్షన్ అనేది చేయించుకున్నాను. ఐ వాస్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్ అండ్ గర్ల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ బ్యాక్ టు యూ. సో ఇలా జరిగిందండి నా ట్విన్స్ జర్నీ అనేది, ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. బట్ ఆల్మోస్ట్ నేను 5 to 6 months బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. అండ్ కొంచెం కష్టపడ్డానండి, చాలా కష్టపడ్డాను. ఎందుకో డిప్రెస్డ్గా అనిపించేది, మూడ్ స్వింగ్స్ అన్నీ త్వరగా చేంజ్ అవుతుండేది. బట్ నా బేబీస్ కోసం నేను సమ్హౌ ఐ మేనేజ్ టు గెట్ త్రూ ఇట్. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ, ఐ మీన్ కన్సీవ్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుందనే పర్పస్ తోటే చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న, ట్విన్ బేబీస్తో కన్సీవ్ అయినా, ప్లీజ్ షేర్ మై వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.